ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసినటువంటి రాజుల్లో ఒకరైనటువంటి ఆస తన చుట్టూ శత్రువులు అధికమైపోయినప్పుడు, శత్రువులు తన పైకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆస ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ వచనం అంతా కూడా మీరు చదవవలసిందిగా దయతో మీకు మనవి చేస్తున్నాను. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్క మాట మటుకే తీసుకుంటున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ వచనం అంతటిని చదవండి. మీరు తప్పకుండా బలపరచబడతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు ప్రభువా అంటాడు. ఆస ఏమంటాడంటే, ప్రభువా, ఈ శత్రువులతో మేము యుద్ధం చేయాలంటే మాకు బలం లేదు ప్రభువా. బలము లేనటువంటి వారిని బలపరచి వారికి జయమును అనుగ్రహించేటటువంటి దేవుడు నీవు తప్ప ఇంకెవరూ లేరు ప్రభువా అంటాడు. ఏ రీతిగా అయితే విశ్వాసముతో ఈ మాటలు చెప్పి ప్రార్థన చేశాడో దేవుడు శత్రువు పైన జయం ఇచ్చినట్లుగా కింది వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో ఎప్పుడు కార్యం ఆరంభిస్తాడంటే, నన్ను చూడండి ఒకసారి. ఎప్పుడు కూడా నేను చూడమంటే దయచేసి చూడడానికి ప్రయత్నం చేయండి. నన్ను చూడండి ఒకసారి అన్నానంటే అది చాలా ముఖ్యమైన విషయమని మీరు గుర్తుంచుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. నీవు ఎప్పుడైతే బలహీనమైపోయి ఇంకా ఈ కార్యం జరగదన్నో విడిచిపెడతావో అప్పుడు దేవుడు బలపరిచి ఆ కార్యాన్ని జయప్రదం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చెప్పమంటారా? మీరు ఎప్పుడైతే బలహీనులైపోయి ఒక కార్యం ఇంకా నేను దీన్ని చేయలేనని మీరు విడిచిపెడతారో, మీరు విడిచిపెట్టినప్పుడే దేవుడు ఆరంభిస్తాడండి. అప్పుడు దేవుడు బలపరచి, దేవుడు స్థిరపరచి ఆ కార్యంలో దేవుడు మీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు బలహీనంగా ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? ఈ పని జరగడం లేదని ఆందోళన పడుతున్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, సహాయం చేస్తాను, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకుని నేను నీ పక్షాన ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తప్పకుండా విజయం నీదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకై స్తోత్రం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.